Okay. So guys, our today's topic is so what to do to become a Scrum Master. So Scrum Master జాబ్ రావాలంటే uh, మనం ఏం చేయాలి? ఓకే. సో కంపేర్ టు అదర్ టెక్నాలజీస్, రైట్? సో స్క్రమ్ మాస్టర్ జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఓకే. సో ఈజీ అంటే చాలా ఈజీ. సో మనం ఏం చేయాలి దానికి? ఏం చేయాలంటే యాజ్ సింపుల్ యాజ్ సో హౌ వి ప్రిపేర్డ్ ఇన్ అవర్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. మనం 10th క్లాస్‌లో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని మనము ఎలా ప్రిపేర్ అయ్యామో, ఓకే. సో ఇప్పుడు ఈ జాబ్ సెర్చింగ్ అప్పుడు కానీ, లేదంటే జాబ్ ప్రిపరేషన్ గాని, సో మనం అలా ప్రిపేర్ కావాలన్నమాట. సో మనము 10th క్లాస్‌లో ఏం చేసుంటాం? ఓకే. మనకి సిలబస్ ఉన్నన్ని రోజులు మనం మార్నింగ్ టు 4:30 మార్నింగ్ 9-4:30 స్కూల్‌కి పోయుంటాం. మళ్ళీ అక్కడ చదువుకొనుంటాం. మళ్ళా ఇంటికొచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చదువుకొనుంటాం. సో దిస్ ఈస్ వన్ పార్ట్. సో ఆఫ్టర్ సిలబస్ అయిపోయిన తర్వాత ఏమైంటుంది? ఓకే. బిఫోర్ ఎగ్జామ్స్ మనకు కొంచెం టైం దొరికింటది. 1 మంత్ గాని, 1 ½ మంత్ గాని. సో ఈ టైంలో మనం ఏం జేసుంటాం? సో మనకైతే ఎంతైతే టైం ఉందో ఆహ్, కంప్లీట్‌గా సారీ. కంప్లీట్‌గా మనం ఏం జేసుంటామంటే ఓన్లీ చదువుకుండేకే టైము కేటాయించుంటాం. సో మీరు నన్నడిగితే నేనెలా చదువుకున్నానంటే పొద్దున్నే లేసినప్పటి నుంచి 5:30 నుంచి ఒక 2 అవర్స్ మళ్ళా బ్రేక్‌ఫాస్ట్, మళ్ళా చదువుకోవడం మధ్యాహ్నం వరకు, మళ్ళా మధ్యాహ్నం కొంచెం నిద్రపోవడం, మళ్ళా 3కి, 4 కల్లా మళ్ళా స్టార్ట్ చేయడం, మళ్ళా ఈవినింగ్ వరకు, మళ్ళా ఈవినింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళా నైట్ వరకు. ఇంకొకసారి ఏం చేసేవాళ్ళమంటే అప్పుడు మేము స్కూల్‌కే పోయేటోళ్ళము. స్కూల్‌లోనే 10th క్లాస్ అక్కడే చదువుకునేవాళ్ళమనమాట. సో, అప్పుడు మా ఫ్రెండ్స్ తెలియకోకుండా కొద్దిగా ఎర్లీ‌నే పండుకొని, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నిద్రపోయిన తర్వాత మళ్ళా లేసి, మళ్ళా కూడా చదువుకోనుంటాం. సో, సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై అయితదంతే. సో, ఇప్పుడు మీరు స్క్రమ్ మాస్టర్‌గా జాబ్ సెర్చ్ చేసేటప్పుడు మీరు ఆఫీస్‌కెళ్ళి మీరు ఏదైనా ఒక జాబ్‌లో ఉండి జాబ్ సెర్చ్ చేస్తున్నారంటే, సో మీరేం జేయాలంటే, మీకెప్పుడైతే టైం దొరుకుతదో మార్నింగ్ గాని, ఆఫ్టర్ ఆఫీస్ అయిపోయిన తర్వాత గాని, సో మీకున్న టైము ఓన్లీ ప్రిపరేషన్‌కి మాత్రమే యుటిలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏది జాబ్ లేదు ప్రస్తుతానికి మీరు ఇప్పుడు జాబ్ ట్రై చేస్తున్నారనుకోండి. సో అప్పుడేం జేయాలంటే, సో మీకున్న టైం అట్‌లీస్ట్ మినిమమ్ 4-8 అవర్స్ మీరు ఓన్లీ ప్రిపరేషన్ మీదే ఉండాల. సో మీరు ఇది గాన చేశారంటే మీకు స్క్రమ్ మాస్టర్ అనే కాదు. మీరు ఏ జాబ్ సెర్చ్ చేస్తున్నా గూడా, అది మీకు ఈజీగా వచ్చేస్తది. ఇఫ్ యూ ఆర్ మేనేజ్ టు స్పెండ్ యువర్ టైమ్ ఓన్లీ ఫర్ ప్రిపరేషన్, దెన్ ఇట్ డజంట్ బి ఎ డిఫికల్ట్ ఫర్ ఎనీ జాబ్. దట్ టు ఫర్ స్క్రమ్ మాస్టర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే. ది క్వెషన్ ఈస్ ఇన్ దిస్ టైమ్ వాట్ వి నీడ్ టు ప్రిపేర్. So let's understand what you need to prepare. The one thing is you need to prepare the way you have prepared, the way you prepared in your 10th class and intermediate. So that thing should be there. The next part is what we should learn in this time. Okay. The main part is I will mention here what all things that we need to learn here. So Agile, Scrum. సో అజైల్ అనేది మెథడాలజీ, స్క్రమ్ అనేది వన్ ఆఫ్ ది ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. సో అజైల్‌లో చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. స్క్రమ్, సేఫ్, కన్బన్, లీన్ అని. సో మీరు అన్నీ చదువుకున్నా పర్లేదు. బట్ స్క్రమ్ అన్నమాట. సో మీరు ఏదన్నా స్క్రమ్ ఉంటది దాంట్లో. ఓకే. నువ్వు సేఫ్ తీసుకున్నాననుకోండి, టీమ్ లెవెల్‌లో మనం స్క్రమ్మే యూజ్ చేస్తాం. ఓకేనా? స్క్రమ్. సో అండ్ సేఫ్ ఆల్సో. సేఫ్‌లో ఆహ్, సేఫ్ అంతా తెలుసుకోకున్నా గాని అట్‌లీస్ట్ పీఏ ప్లానింగ్, స్టమ్ ఆఫ్ స్టమ్ కాల్. దాన్ని మనం ఎస్ఓఎస్ అంటాము. సో ఎస్ఓఎస్, స్టమ్ ఆఫ్ స్టమ్ కాల్. కొన్ని ఆర్గనైజేషన్‌లో టీమ్ ఆఫ్ టీమ్స్ గూడా అంటారు. ఓకేనా? ఇది. సో ఇక్కడ అజైల్ మేనిఫెస్టో ఉంటది. 4 వాల్యూస్ అండ్ 12 ప్రిన్సిపల్స్. అది మీరు కంప్లీట్‌గా నేర్చుకోవాలి. స్క్రమ్ గూడా ఉంటది. స్క్రమ్ గూడా కంప్లీట్‌గా నేర్చుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏమంటే కొన్ని టూల్స్ అన్నమాట. సో స్క్రమ్ మాస్టర్ కొన్ని టూల్స్ యూజ్ చేశాను. ఫర్ అజైల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ దే విల్ యూజ్ సమ్ టూల్స్. అవేమంటే జీరా. సో 90% ఆర్ 95% ఐ కెన్ టెల్
So organizations are using Jira. Maybe your 5 or 10% are using Azure boards అండ్ కాన్ఫ్లుయెన్స్. కాన్ఫ్లుయెన్స్ ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకునేకి, కొలాబరేషన్‌కి మొత్తం అంతా ఈ కాన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తారనమాట. ఓకే. సో, నౌ స్క్రమ్‌లో ఫ్రేమ్‌వర్క్‌లో మనం ఏదైతే మాట్లాడతామో అది లైక్ ఆహ్, 3 పిల్లర్స్ కానీ, ఓకే. ఆహ్, ఆర్టిఫాక్ట్స్ గానీ, ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్, స్ప్రింట్ బ్యాక్‌లాగ్, ఇంక్రిమెంట్ ఇంకా స్టమ్ ఈవెంట్స్ కానీ, సో, మనకు ఎక్కడ చూస్తామంటే అది జీరాలో చూస్తాం. జీరా బోర్డ్‌లో మనం చూస్తాం. స్ప్రింట్ బ్యాక్‌లాగు, ఆహ్, ప్రొడక్ట్ బ్యాక్‌లాగు, ఓకే. రెట్రోస్పెక్టివ్ బోర్డ్స్ క్రియేట్ చేయడం గానీ, సో, రెట్రోస్పెక్టివ్ బోర్డ్స్ మనం కాన్ఫ్లుయెన్స్‌లో క్రియేట్ చేయొచ్చనమాట. సో, ఏం చేయాలంటే సెకండ్ పార్ట్, సో, మనం ఈ టూల్స్ నేర్చుకోవాల. అజూరు, జిరా, కాన్ఫ్లుయెన్స్. సో, ఇవన్నీ ఏం పెద్ద డిఫికల్ట్ ఏం గాదు. ఓకే. చాలా ఈజీ ఉంటాయన్నమాట దాంట్లో. ఫీచర్స్ గానీ, ఆహ్, యూజర్ ఇంటర్‌ఫేస్ గానీ, మనం దీంట్లో మనం కోడింగ్ గానీ ఇలాంటివేం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కొన్ని యాప్స్ ఎలా యూజ్ చేస్తామో, సో, దీంట్లో అలా యూజ్ చేస్తామన్నమాట. సో, అది అంతే. సో, నెక్స్ట్ ఇంకోటేమంటే ఇది కైండ్ ఆఫ్ థియరిటికల్ పార్ట్. సో, మనకేదైనా గాని స్క్రమ్ మాస్టర్ జాబ్ కొట్టాలనుకోండి, సో, మనకేమంటే రియల్ టైమ్ తెలిసుండాల. సో, రియల్ టైమ్‌లో మనకు థియరీ ఒకలాగా ఉంటది. మనకు యాస్ సింపుల్ యాస్ మనకు ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు గాని, డిగ్రీలో ఉన్నప్పుడు గాని, మనకు ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి? మనం థియరీ చదివింటాం, మళ్ళా ప్రాక్టికల్స్ ఉంటాయి గదా! సో, ఇక్కడ గూడా మనము ఏమంటే, మనకు థియరీ తెలిసింది, స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ తెలుసు. బట్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ రియల్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. సో, హౌ స్క్రమ్ మాస్టర్ ఈస్ ఫెసిలిటేటింగ్ ఆల్ స్క్రమ్ సెరమోనీస్. స్ప్రింట్ ప్లానింగ్ గాని, డైలీ స్క్రమ్ గాని, స్ప్రింట్ రివ్యూ గాని, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ గాని, and also there is one more thing, like how they are doing a refinement session, how frequently they will do, so how many hours they will schedule. Okay. So what I think that we are talk in those meetings, how we will do the planning meeting, how we will do the capacity planning. Okay. How we are tracking the issues, so what we are talking in our daily stand up calls. So ఇదన్నమాట. సో ఇది మెయిన్ రియల్ టైమ్ అన్నమాట. స్క్రమ్ మాస్టర్ నాలెడ్జ్ అని పెడతాను. సో, ఎందుకంటే మీరు వర్క్ చేసిండ్రు కాబట్టి, సో, ఈ నాలెడ్జ్ అయితే మీకు చాలా అవసరం. ఇవన్నీ చదువుకొని మీకు బాగా దీంట్లో సో, యూ హావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ థిస్ థియరీ పార్ట్, అండ్ దెన్ ఇఫ్ యూ డోంట్ నో రియల్ టైమ్ నాలెడ్జ్, సో, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్ దిస్ స్క్రమ్ మాస్టర్ జాబ్. సో, వాటెవర్ experience you may have be having like 10 years, 15 years, so that much experience also it is very difficult. So they won't see what is your they will see your background, but they won't consider if you don't have real time knowledge. Okay. So if you are in a developer or project manager or business analyst or project coordinator, so it is added advantage to scrum master. And then if you are in ID, so you can learn very easily. But if you don't have this scrum master real time knowledge, then whatever you are good in development, or you are good in testing, or you are good in some other areas, but it will not have, so it will not help you to crack the interview. Okay. So next thing is resume preparation. So you need to prepare resume. Okay. There are certain tips and tricks that we need to use while preparing the resume. Like how many years, for example, you have 10 years experience. How many years experience you need to mention as Scrum Master in your resume. So that is very important. And uploading to Naukri. So it will also సో మనం ఎలా నౌకరీలో అప్లోడ్ చేస్తాం, ఎన్ని ఇయర్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ఎలా మనం సెగ్రిగేట్ చేయాలి, మన రోల్స్ బేస్డ్ ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఏ ఇయర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టాలి, కంపెనీస్ ఎలా పెట్టాలి. సో వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి బాగా తెలిసుండాల. అనదర్ వన్ ఈస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ మనము ఇవన్నీ నేర్చుకుంటానికి మనకు కొంత టైము ప్రతిరోజు ఓన్లీ
ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ పైనే ఫోకస్ చేయాల. సో, వి నీడ్ టు ఫోకస్ సెపరేట్‌లీ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంటర్వ్యూ, so like, I have attended more than, I mean, I have attended many interviews. They will ask basic questions also. So what kind of there are, I mean, like, for example, if you attend any, like, any certification exams, so there will be a kind of segregation. For this part, this many questions will come. For this part, this many questions will come. For example, cloud, right? For every topic, like, for every topic, any cloud certification, for every topic they will be giving this many questions and this many, um, like, what is the weightage of the marks to that particular. So in interview also, there are different kind of levels. Like, they will ask questions on Scrum and Agile. So like mid level, they will ask questions like, how do you do the capacity planning? So what are the metrics you are using your projects? So how many how many developers and testers are there? Like, what is the DOD? What is the DOR? This kind of, like, second level of questions they will ask. And third level is scenario based and situational based questions. So you need to focus on this. Okay. So if you spend, if you learn the way you learned it in your 10th class and intermediate, so then it is not a very difficult to get a Scrum Master job. It's very simple. Okay. So I'm starting a new batch very soon. If you want to join, you can contact me. I'll be sharing my details in the description. Okay. Thanks. Bye bye. Please subscribe. Okay. Please subscribe my channel.